ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కోటిగా ఇంకేం చెప్పరా? ఏండే ఏమన్నా అంటే అన్నామంటారు గాని మీరంటే కోడి కుయ్యకు ముందే ఏడొచ్చి కూకున్నారు. లోపల రెడీ అవ్వాలి కదా, కోసంత టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఈ లోపల పొట్టం లోపల పీల్చకండి. ఊపిరాగిపోతే ఊరేగించుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి మిమ్మల్ని. సర్లే గాని నా గెటప్ ఎలా ఉందిరా? నీటి ఏనికి నీటిగా స్నానం చేయించి బట్టలేసి ఆవదం పెట్టి తలదువినట్టు నిగనిగలాడిపోతున్నారండి. చెయ్యదవని ఏంట్రా దరిద్ర పోలిక? మరే దరిద్రాన్ని దరిద్రంతోనే కదండి పోల్చాలి. అంతేరా, నన్ను ఇలా చూసి నీ కడుపు మండిపోతుంది కదా. అవునవును, మిమ్మల్ని చూసే కుళ్ళుకోవాలి మరి. అయినా నాకు తెలియక అడుగుతానండి, మీకు ఈ వయసులో పెళ్లి చేసుకోవాలనిపించడం ఏంటి? అందుకోసం అదే పనిగా పెళ్లి చూపులకి రావటం ఏంటి? మరి చండాలం కాకపోతే మరేం చేయమంటావరా? ఆర్యవర్ధన వల్ల ఊళ్ళో నా పొరువు అంతా పోయింది. నా కూతురు కూడా నన్ను లెక్క చేయకుండా ప్రేమించినట్టు పెళ్లి చేసుకుని పోయింది. నా పెళ్ళామేమో నీతో కాపురం చేయడం కంటే 4 ఇళ్లలో పాసి పని చేసుకోవటం ఉత్తమని నానా మాటలు అని నా కూతురు వెనకాలే పోయింది. ఒరే కోటే, మరి వయసులో నాకు ఓ తోడుండాలి కదరా, అందుకేరా ఈ పెళ్లి చూపులో. అబ్బో అరే, ఈ సంబంధం ఖాయమైతే నాకు కూడా తోడు దొరుకుద్దిరా. నా పిల్లం తెక్క కూడా కుదురుద్ది. ఆపండి ఎదవ సాకులు మీరు. మీకు పెళ్లి తోడు కోసం కాదులేండి, దేనికో దానికోసం లేరా. ఇదిగో రేయ్, నువ్వు మాత్రం వీళ్ళ ముందు నా గురించి గొప్పగా చెప్పాలి. చెప్పి సత్తాలేండి. ఒట్టు మీ మీద ఒట్టండి. ఏండి ఈ నలిపేంటండి బాబా? రంగు తలకి రాసుకున్నారా, లేదంటే రంగులో మీ తల తీసుకెళ్ళి ముంచారా? అంటే ఓ వయసు కొంచెం లేతగా కనపడాలి కదా. నువ్వు మాత్రం తక్కువేంటి, నేను వదిలేసిన రంగు నువ్వు కూడా వేసుకున్నావు కదా. అంటే రంగు డబ్బాలో రంగు వేస్ట్ అవ్వకూడదని నేను కొంచెం పూసుకున్నానులేండి. ఏమండి నమస్కారం అండి. నమస్తే. ఎంతసేపు మీరు వచ్చి? ఇప్పుడే రాధా స్వీట్లు తీసుకురామ్మా. అమ్మాయిని త్వరగా రెడీ చేయమను. సరే, ఒక 5 నిమిషాలండి, వచ్చేస్తుంది. స్వీట్లు తీసుకోండి. తీసుకో. షుగర్ కంట్రోల్లో ఉండండి. ఏమండి ఏమండి మా ఆవిడండి. నమస్తే అండి. ఏమండి ఇద్దరిలో పెళ్లి కొడుకు ఎవరండి? రెండో పెళ్లి సంబంధం కదే, అతనే ఉంటాడు. ఆ పెద్ద ఆయనేమో వాళ్ళ నాన్న ఉంటాడు. చూస్తే అర్థం కావట్లేదటే. అంతేలేండి. రేకోటే పరుకోడు సైలెంట్ ఉంటే అన్ని అవుతాయి. నిలబడే ఉన్నారేం బాబు, కూర్చోండి. నా ముందు కూర్చోడు. రెస్పెక్టింగ్, మర్యాద. చూసావా, తండ్రంటే ఎంత గౌరవం, ఎంత మర్యాద. అవునండి. మీది రెండో పెళ్లి సంబంధమైనా సరే మీరు పెద్ద జమీందారని తెలిసి మేం సరే అన్నాము. పెద్ద జమీందారు చిన్నగంటారంటండి బాబా. 40 ఎకరాల కొబ్బరి తోట, 30 ఎకరాల వరిసేను, 20 ఎకరాల నిమ్మ తోట, 10 ఎకరాల గుడిమాన్యం, అన్ని కష్టపడి ఊర్లో అందరి దగ్గర దోచుకున్నాడండి బాబా. అంటే ఊరందరి మనసులో దోచుకుని వాళ్ళ సహాయ సహకారాలతో సంపాదించుకున్నాడు కదా. అందుకే మావాడు అలా చెప్తున్నాడు. అవన్నీ తెలిసిన లెక్కలే. తెలియని భూములు, ప్లాట్లు చాలా ఉన్నాయి. అన్ని ఈడే చూసుకుంటాడు. తండ్రికి చేదోడు వాదోడుగా ఉండి అన్ని వ్యాపారాలు చూసుకుంటాడనమాట. అమ్మాయిని పిలిపించమంటారా అండి? మీదే ఆలస్యం అండి బాబా. అబ్బాయి అమ్మాయిని చూడాలని చాలా తాతాలాడిపోతున్నాడు. నేనెళ్ళి పిలుచుకొస్తానండి. అబ్బచ్చి వదలండి. ఏండి మనలో మన మాట మీ మొహానికి సిగ్గేమన్నా సూట్ అవుతుందండి? సైలెంట్ గా ఉండండి, ఎవరో చూస్తే బాగోదా. అబ్బాయి కాస్త ముదురుగా ఉన్నారు.
అయినా పర్లేదు, కోట్లాస్తుంది. మామయ్య కూడా త్వరలోనే పోయేలా ఉన్నాడు. ఓకే చెప్పేస్తా. ఆ అమ్మాయి నాకు నచ్చింది. ఆయన నాకు నచ్చారు. ఈ అమ్మాయి టేస్ట్ ఏంటో ఇంత వరస్ట్గా ఉంది. ఏంటో ఈ అమ్మాయిలు. ఏంటి ఈ అమ్మాయి ఏంటండి నన్నే చూస్తుంది? రే నా అందం పక్కన నువ్వు దిష్టి బొమ్మలా కనపడి ఉంటావురా. నువ్వు ముందు బయటిపో, నేను ఖాయం చేసుకొస్తాను. ఎలా ఓహో అలాగలాగే పోతాలండి. నువ్వెక్కడికమ్మా? అంటే మీ అబ్బాయి మా అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడడానికి పక్కకి వెళ్తున్నాడు కదండి, అందుకే మా అమ్మాయి కూడా వెళ్తుంది. అవును మామయ్య. మావయ్య గారు ఏంటండి బాబు, ఆయన మావయ్య గారు. నేను ఆయన దగ్గర పనిచేసి పనుండి. అంటే పెళ్లి చూపులకు వచ్చింది ఈయనకే నేనే పెళ్లి కొడుకుని. పెన్షన్ తీసుకోవాల్సిన వయసులో పెళ్లి కావాల్సి వచ్చిందా నీకు? ఇలాంటి వాడు అసలు మామూలుగా వదలకూడదు. ఏంటి? రేయ్! ఇది ఆస్తుంది కదా అని చెప్పి రెండో పెళ్ళైనా ఒప్పుకున్నావరా? మరి ఎంత ముసలాడు అనుకోలేదు. మమ్మల్ని ఎంత మోసం చేస్తావరా? తోలు తీస్తాను మళ్ళీ పెళ్ళి అన్నావంటే. ఏంటండి మావయ్య గారిని చంపేస్తారా ఏంటి? చంపేని కదరా, పాతేస్తాను. రే కోటిగా నన్ను చంపేసేలా ఉన్నాడు రీడా. వెళ్ళిపోండి. మీకు ఇలాంటివన్నీ మామూలేగా. రే కోటిగా శాంపల్ వాయించేయడరా బాబు. ఏండే ఈ వయసులో మీకు ఈ బాధలు అవసరం అండి? ఇంకా నయ్యో ఆడోళ్ళు రోకల బండ్లు పట్టరాలేదు. ఆ దెబ్బలు తగిలుంటే మీకు పెళ్లి కాదు తద్దిన ఉండేది. ఇకనైనా గాని ఈ పెళ్లి ప్రయత్నాలు ఆపండే. ఛే నా బతుకు. చేతులైతే దండం పెట్టించుకునేవాడిని, అందరితో సీ కొట్టించే స్థాయికి తీసుకొచ్చాడు ఆర్యవర్ధన. నా జీవితాన్ని ఎంత నాశనం చేసిన ఆర్యవర్ధన చచ్చిపోయి బతికిపోయాడు. బతుకుంటే ఇప్పుడు చంపేసేవాడిని. ఈ నీలకంఠం అంటే ఏంటో చూపించేవాడిని. మీకు ఈ జన్మకి సిగ్గురాదండి. పదండి కోటే. పదండి పదండి నెమ్మదిగా. అమ్మా, మీరు ఒకరి పేరు ఒకరు చెప్పి లోపలికి రావాలి. పేర్లు చెప్పడం ఎందుకు? అసలు ఇవన్నీ ఎందుకు? రేయ్, అది సంప్రదాయం. చెప్తే అరిగిపోవు కదా, చెప్పింది చెయ్యి. నేను రవి, తన అక్కి. అలా కాదు రవి, నేను నా భార్యతో కలిసొచ్చానని తన పేరు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను నా భార్య శ్రావణితో కలిసి వచ్చానని చెప్పాలి. అంటే అది ఎగ్జాంపుల్ కోసం చెప్పానండి. రేయ్, ఇవన్నీ మీకెలా తెలుసురా? సినిమాలు చూస్తున్నాం కదన్నయ్య. అరే నువ్వు చెప్పు రవి, చాలా సింపుల్. జస్ట్ ఇదిగో నేను చెప్తాను చూడు. నేను చిన్నోడు నా భార్య సంధ్యతో కలిసొచ్చాను, అంతే సింపుల్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.